హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మనం 10వ తరగతి గణితంలో అధ్యాయం 2లో సమితుల గురించి నేర్చుకుంటున్నాం. గత క్లాస్లో సమితులు నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంకి ఎలా రాయాలో కొంత నేర్చుకున్నాం మనం. దానికి సంబంధించి ఇప్పుడు అధ్యాయంలోని 1వ అభ్యాసంలో కొన్ని లెక్కలను మనం పరిశీలిద్దాం. సో ముందుగా అధ్యాయం 2లో అభ్యాసం 1 5వ బిట్ ఒకసారి చూద్దాం. 5వ బిట్లో ఒక లెక్క తీసుకుందాం. C is equal to x such that x అనున్నది C is equal to x such that x అనున్నది 2 అంకెల సహజ సంఖ్య మరియు సంఖ్యలోని అంకెల మొత్తము 8. రైట్, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు ఈ సమస్యలో 2 షరతులు ఇవ్వడం జరిగింది. 2 అంకెల సహజ సంఖ్య అయి ఉండాలి, అదేవిధంగా ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 8 అయి ఉండాలి. సో ముందుగా 2 అంకెల సహజ సంఖ్యలు ఏమున్నాయి, ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాయి ఒకసారి చూద్దాం. 2 అంకెల సహజ సంఖ్యలు ఎక్కడి నుండి ప్రారంభమవుతాయి మనకు? రైట్, 10 నుండి ప్రారంభమవుతాయి. 10, 11, 12, 13 సో ఆన్ ఎక్కడి వరకు అండి? 99 వరకు ఉన్నాయి. సో ఇందులో మొదట 10 మూలకాన్ని తీసుకుందాం. మరి 10 మూలకం మనకి ఇచ్చిన సమస్యలోని సమితికి చెందుతుందా ఒకసారి చూద్దాం. 10లో ఏమేమి అంకెలు ఉన్నాయి? 1, 0. రెండిటి మొత్తము 1 + 0 = 1. కానీ మనకు షరతు ప్రకారం 2 అంకెల మొత్తం 8 కావాలి. అంటే ఈ సంఖ్య మన సమితికి చెందదు. అంటే 10 నాట్ బిలాంగ్స్ టు సి. మరి నెక్స్ట్ 11లో 2 అంకెలు 1 + 1 2. ఇది కూడా 8కి సమానం కావడం లేదు. అంటే ఇది కూడా మనకు సమితికి చెందదు. అదేవిధంగా 13 తీసుకుందాం. 13లో 1 + 3 4. సో ఇది కూడా చెందడం లేదు. మరి ఏమి చెందుతుంది ఇందులో ఒకసారి గమనించినట్లయితే 17లో 2 అంకెలు ఉన్నాయి. 1 7 1 + 7 8. ఓకే, అంటే 17 మనకు కావలసిన సమితిలోని మూలకం. మరి 17 తర్వాత ఇంకే మూలకం చెందుతుందో ఒకసారి గమనించండి. 18 వస్తుందా? రాదు. అలాగే ఒక్కసారి గమనిస్తే 26 26. 26లో 2 + 6 8. 2 అంకెల మొత్తము 8. ఇలా గమనించుకుంటూ వెళ్ళినట్లయితే 17, 26, నెక్స్ట్ 35, 44, 53, 62, 71. తర్వాత మూలకం ఏంటిది? 80. 80లోని 2 అంకెలు 8 0. 8 + 0 8. సో మనకు కావాల్సిన మూలకం. దీని తర్వాత ఏదైనా మూలకం వస్తుందా? రాదు. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ మూలకాలన్నీ ఇచ్చిన సి సమితికి చెందుతాయి. ఒకసారి సి రాద్దాం. సి = 17, 26, 35, 44, 53, 62, 71, 80. రైట్, ఓకే. ఇప్పుడు ఇది సి అయిపోయింది. నెక్స్ట్ D = x such that x అనున్నది 60ని భాగించే ప్రధాన సంఖ్య. 60ని భాగించే అన్ని సంఖ్యలు రాయొద్దు, మనం ప్రధాన సంఖ్యలు మాత్రమే మనం తీసుకోవాలి. మరి ప్రధాన సంఖ్యనే కావాలంటే మనం ఏం చేయాలి? ప్రధాన కారణాంక పద్ధతిలో ఒకసారి భాగాహారం చేద్దాం. 60 తీసుకుందాం. 60 ఎందుకు వెళ్తుంది? 2. 2తోని 2 30లు 60. మళ్ళా 2తో తీసుకుందాం. 2తోని 2 15లు 30. నెక్స్ట్ 15 ఉన్నది. మరి 2తో పోతుందా? పోదు. 3తోని 3 5లు 15. సో మనకు 60 = ఏమేమి వచ్చినాయండి ప్రధాన సంఖ్యలు? 2 × 2 × 3 × 5. మరి ఇందులో మనకు కావాల్సినవి 2, 3, 5. కానీ 2 సార్లు వచ్చింది, మనం రాయాల్సిన అవసరం
లేదు. సమితులు రాసేటప్పుడు మనకు షరతులు గుర్తున్నాయి కదా, ఏ మూలకము రెండవసారి మనం తిరిగి రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇచ్చిన సమితి D ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5. రైట్, ఓకే. నెక్స్ట్ 4వ సమస్య, E ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x అనున్నది బెటర్ BETTER బెటర్ అనే పదంలోని అక్షరం. ఒకసారి చూద్దాం, బెటర్ లో ఏమేమి పదాలు ఉన్నాయి, ఏమేమి అక్షరాలు ఉన్నాయి? BETTER. సో E ఈజ్ ఈక్వల్ టు, అందులో ఉన్న అక్షరాలు ఒకసారి రాద్దాం. E ఈజ్ ఈక్వల్ టు BETT మళ్ళీ వచ్చింది, రాయాల్సిన అవసరం లేదు. ఈ ఆల్రెడీ రాసాము, అవసరం లేదు. R. సో ఇప్పుడు మొత్తం సమితి BETR. ఓకేనా పిల్లలు? రైట్. ఇది సమితి నిర్మాణ రూపం నుండి జాబితా రూపంలోకి మార్చేటప్పుడు ఇచ్చిన బిట్లోని సమస్యలు. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. ఇచ్చిన క్రింది సమితులను, జాబితా రూపంలో ఉన్న సమితులను నిర్మాణ రూపంలో రాయండి. సో మొదటి సమితి ఒకసారి గమనిద్దాం. 3, 6, 9, 12. ఒక్కసారి గమనించండి పిల్లలు. మరి ఇందులో మనం సమితి నిర్మాణ రూపం రాయాలంటే అందులో ఉన్న అన్ని మూలకాలలో ఒక సామాన్య ధర్మం కలిగి ఉండాలి. మరి ఏదైనా సామాన్య ధర్మం కలిగి ఉందా ఒకసారి ఆలోచించండి. ఎస్, అవన్నీ 3 యొక్క గుణిజాలు. 3, 6, 9, 12. మరి 3 యొక్క గుణిజాలు 12 వరకే ఉన్నాయా? కాదు, అంటే ఇంకెక్కువ ఉన్నాయి, కానీ మనకిచ్చింది మాత్రం 12 వరకే. సో ఇప్పుడు సమితిని రాసేటప్పుడు సమితికి ఒక పేరును సూచిద్దాం. A ఈజ్ ఈక్వల్ టు, సమితిలోని మూలకాన్ని మనం ఏమనుకుంటున్నాం? X సచ్ దట్, అంటే x అనే మూలకం ఎలా ఉండాలో సచ్ దట్ తర్వాత మనం రాయాలి. X సచ్ దట్ x అనున్నది ఎలా ఉందండి? 3 యొక్క గుణిజం. సో x సచ్ దట్ x అనున్నది 3 యొక్క గుణిజం. మరి 3 యొక్క గుణిజాలు ఎక్కడి వరకు వచ్చాయి మనకు? 12 వరకు వచ్చాయి, అంటే 13 కన్నా తక్కువగా ఉన్నాయి. కాబట్టి x సచ్ దట్ x అనున్నది 3 యొక్క గుణిజం మరియు x లెస్ దాన్ 13. ఓకేనా పిల్లలు? ఇదే సమస్యను మనం ఇంకో విధంగా చేద్దాం. ఒకసారి చూస్తే 3 యొక్క గుణిజాలే కదా, మరి ఇలా రాయొచ్చు. చూడండి ఒకసారి. 3 ఎక్కం 3, 3 రెండ్లు 6, 3 మూళ్ళు 9, 3 నాళ్ళు 12. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే 3 ఒకట్లు, 3 రెండ్లు, 3 మూళ్ళు, 3 నాళ్ళు, అన్నిట్లలో సామాన్యంగా ఉన్న అంకె ఏమిటిది? 3. ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే 3 తర్వాత 1 ఉంది. 3 ఇంటూ సంథింగ్ రాసున్నది. ఏంటిది అది? 3 ఇంటూ 1 కావచ్చు, 3 ఇంటూ 2 కావచ్చు, 3 ఇంటూ 3 కావచ్చు, 3 ఇంటూ 4 కావచ్చు. అంటే 3 ఇంటూ సంథింగ్ ఒక అంకె అయితే రాసింది. ఆ అంకెను మనం n అనుకుందాం. అంటే 3 ఇంటూ n, 3 ఇంటూ n 3n. రైట్. సో మనకు x అనే మూలకము 3n రూపంలో ఉందని మనకు తెలిసిపోతుంది. రైట్. n అంటే ఏమున్నాయి? 1, 2, 3, 4. ఏంటి 1, 2, 3, 4లు? సహజ సంఖ్యలు. సో ఇప్పుడు మనం ఇలా రాయొచ్చు. ఒకసారి గమనిద్దాం. A ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్, x అనేది మూలకం కదా, x అనేది ఎలా ఉంది? x ఈజ్ ఈక్వల్ టు 3n రూపంలో ఉంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3n. ది స్మాల్ n బిలాంగ్స్ టు సహజ సంఖ్య క్యాపిటల్ N. మరియు ఎక్కడి వరకు ఉన్నాయి మనకు? 4 వరకే ఉన్నాయి. అంటే n
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 తీసుకోవచ్చా ఇలా? సో అంటే మనం ఒక లెక్కను ఒక రకంగా కాకుండా 2-3 రకాలుగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే రైట్. రెండవ సమస్య ఒకసారి చూద్దాం. ఏముందండి? 2, 4, 8, 16, 32. మరి ఇందులో సామాన్య ధర్మం ఏముంది? ఒకసారి గమనించండి పిల్లలు. 2తోని గుణించుతూ వెళ్తున్నాం. 2, 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32. అంటే ఒక్కొక్క 2 పెరుగుతూ వెళ్తుంది. ఒకసారి గమనిద్దాం. 2 2 2 2 4 అంటే 2 2 అన్నాం కదా, 2 పవర్ 2 రాసుకుందాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 2 పవర్ 3 8. అదేవిధంగా నెక్స్ట్ మూలకం 2 పవర్ 4 16. నెక్స్ట్ మూలకం 2 పవర్ 5 32. సో ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే అన్ని భూములు సమానంగా ఉన్నాయి. 2 ఘాతం 1, 2 ఘాతం 2, 2 ఘాతం 3, 2 ఘాతం 4, 2 ఘాతం 5. సో భూమి కామన్గా 2, కానీ ఘాతంలో మారుతూ ఉంటుంది. ఘాతం 1, ఘాతం 2, ఘాతం 3, ఘాతం 4, ఘాతం 5 అంటే 5 వరకు మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం నిర్మాణ రూపం ఒకసారి రాసుకున్నట్లయితే దీనికి b అనే సమితి పేరిద్దాం. b is equal to x such that x అనే మూలకం ఎలా ఉంది? x is equal to 2 ఘాతం n. x is equal to 2 ఘాతం n. స్మాల్ n belongs to సహజ సంఖ్యలు క్యాపిటల్ n. ఎక్కడి వరకు వచ్చాయి మనకు? 5 వరకు వచ్చాయి. సో స్మాల్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకేనా? సో ఇలాంటి సమస్య ఒకటి చూద్దాం. ఇంకొకటి సి అనే సమితి తీసుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు 5, 25, 125, 625. గుర్తించారా? ఒకసారి గమనించండి. ఇది పైన సమస్యతో గమనిస్తే ఎలా ఉంది? 5 ఘాతం 1, 5 ఘాతం 2 అంటే 25, 5 ఘాతం 3 అంటే 125, 5 ఘాతం 4 625. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న సమస్య మాదిరిగానే ఉందా? రైట్. సో ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని తీసుకోవచ్చు? x such that x ఈజ్ ఈక్వల్ టు x అనే మూలకం మనకి ఎలా వచ్చిందండి? 5 ఘాతం n రూపంలో ఉంది. సో x such that x ఈజ్ ఈక్వల్ టు 5 ఘాతం n. n belongs to సహజ సంఖ్య క్యాపిటల్ N. n less than or equal to 4. ఓకే ఓకే. నెక్స్ట్ సమస్య ఒకసారి చూద్దాం. 1, 4, 9, 16, 25 సో ఆన్ 100. అంటే ఈ విధంగా రాసుకుంటూ ఎక్కడి వరకు అండి? 100 వరకు. మరి ఇందులో సామాన్య ధర్మం ఏముంది? 2 పవర్ 1 లాగా లేదు, పోనీ 5 పవర్ 1 లాగా లేదు. మరి ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి చూడండి పిల్లలు. ఇవి వర్గ సంఖ్యలు. 1ని ఏమని రాసుకోవచ్చు? 1 స్క్వేర్. 4ని ఏమని రాసుకోవచ్చు? 2 స్క్వేర్. 9ని ఏమని రాసుకోవచ్చు? 3 స్క్వేర్. నెక్స్ట్ 16ని ఏం రాసుకోవచ్చు? 4 స్క్వేర్. 25ని ఏం రాసుకోవచ్చు? 5 స్క్వేర్. 6 స్క్వేర్, 7 స్క్వేర్. లాస్ట్కున్న 100 10 స్క్వేర్. అంటే అన్నీ వర్గ సంఖ్యలుగా ఉన్నాయి, ఘాతం 2 కలిగి ఉన్నాయి. సో ఇక్కడ గమనించినట్లయితే సామాన్య ధర్మం అన్నిటికీ ఘాతం 2గా ఉంది,
కింద భూమి మారుతూ ఉంది. ఎక్కడి నుండి ప్రారంభమైంది భూమి? 1 నుండి ప్రారంభమైంది. 1 ఘాతం 2, 2 ఘాతం 2, 3 ఘాతం 2. ఎక్కడి వరకు ఉంది అది? 10 ఘాతం 2 వరకు ఉంది. సో ఒకసారి తీసుకున్నట్లయితే సమితికి పేరు ఇవ్వాలి కదా, డి అనుకుందాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వర్గ సంఖ్య కదా, భూమి మారింది కాబట్టి భూమి స్థానంలో మనం స్మాల్ ఎన్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఎన్ అనేది ఎలా ఉంది? సహజ సంఖ్య. సో ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ కామా ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే రైట్. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ లెసన్లో ఏమేమి చేసాం ఒకసారి రివైండ్ చేసుకుందాం. జాబితా రూపంలో ఉన్న వాటిని నిర్మాణ రూపంలో రాసాం. నిర్మాణ రూపంలో ఉన్న సమస్యలను జాబితా రూపంలో రాసుకున్నాం. సో చివరగా ఒక సమస్య చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 1/2, 1/3, 1/4. ఇందులో ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. అన్నీ 1/లో ఉన్నాయి. మరి ఒకటోది లేదు కదా, 1 ఎలా ఉన్నది? 1/, ఏం లేదు కదా. ఏం లేకుంటే మనం 1ను 1/1 అనొచ్చా? ఎస్, 1ను 1/1 అనొచ్చు. సో ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే 1/1, 1/2, 1/3, 1/4. సో ఇక్కడ ఈ అన్ని భిన్నాల్లో లవము కామన్గా 1 ఉంది. మరి ఏం మారింది? హారం మాత్రం సహజ సంఖ్యలు పెరుగుతూ వస్తున్నాయి. సో అంటే ఏ రూపంలో ఉన్నట్టు ఒకసారి గమనించండి. 1/1, 1/2, 1/3, 1/4, 1/n రూపంలో ఉన్నాయి. 1/n అనుకుందాం. సో d is equal to x such that x is equal to 1/n. x is equal to 1/n. Small n belongs to capital N సహజ సంఖ్యలు. Small n less than or equal to 4. సో మళ్ళొకసారి d is equal to x such that x is equal to 1/n. Small n belongs to సహజ సంఖ్యలు క్యాపిటల్ N. n less than or equal to 4. సో ఈ విధంగా కూడా కొన్ని సమస్యలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇచ్చిన ప్రతి సమస్యలో జాబితా రూపంలోని సామాన్య ధర్మాన్ని జాగ్రత్తగా గమనించి దాన్ని నిర్మాణ రూపంలో రాసుకుంటే మనకు సమితిల్లో ఏ సమస్యలైనా సులభంగా మనం చేయడానికి వీలుంటుంది. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ.